మనకి ఇప్పుడున్నటువంటి టైంలో మొదటి అధ్యాయము మనం పూర్తి చేయకపోవచ్చు. కాకపోతే మీకు మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి 4 విషయాలు ఏంటో మీకు చెప్తాను. 4 విషయాలు. ఈ 4 విషయాల్లో ఒకటి మనం పూర్తి చేసాం, ఇంకా 3 ఉన్నాయి. ఈ మూడింటిని నేను కవర్ చేయగలుగుతానని నేను అనుకోవట్లేదు మనకున్నటువంటి టైంలో. అవేంటో చెప్తాను. మొదటి 5 వచనాలు 1 to 5. రెబల్ డెసిషన్ టు గో అవే. రెబల్ డెసిషన్ టు గో అవే. తిరుగుబాటుతో దేవునికి దూరం. తిరుగుబాటుతో దేవునికి దూరం. ఇది మొదటి 5 వచనాలు. 6వ వచనం ఒకటే. రిపోర్ట్ దట్ గాడ్ హ్యాస్ విజిటెడ్. రిపోర్ట్ దట్ గాడ్ హ్యాస్ విజిటెడ్. తినటానికి దేవుని అనుగ్రహం. తెలుగులో అయితే తిరుగుబాటుతో దేవునికి దూరం, తినటానికి దేవుని అనుగ్రహం. 3వది 7 నుంచి 18. ఇట్స్ వన్ బిగ్ చంక్. రిజాల్వ్ టు రిటర్న్. రిజాల్వ్ టు రిటర్న్. తిరిగి వెళ్ళాలన్న నిర్ణయం. తెలుగులో 3 చెప్తాను. తిరుగుబాటుతో దేవునికి దూరం, ఇది మొదటిది. తినటానికి దేవుని అనుగ్రహం, ఇది 2వది. తిరిగి వెళ్ళాలి అన్న నిర్ణయం, 3వది. ఇక 4వది రిలెంట్లెస్నెస్ ఆఫ్ గాడ్ టేకింగ్ దెమ్ హోమ్. రిలెంట్లెస్నెస్ ఆఫ్ గాడ్ టేకింగ్ దెమ్ హోమ్. తపనతో దేవుడు ఇంటికి చేర్చటం. తపనతో దేవుడు ఇంటికి చేర్చటం. 4 భాగాలు మళ్ళీ చెప్తాను. 1 to 5 తిరుగుబాటుతో దేవునికి దూరం. 6th verse తినటానికి దేవుని అనుగ్రహం. 7 to 18 తిరిగి వెళ్ళాలన్న నిర్ణయం. 19 to 21 తపనతో దేవుని ఇంటికి. ఈరోజు పొద్దున్న సిద్ధపడతా ఉన్నప్పుడు నా మనసులో ఒకవేళ స్ప్లిట్ స్క్రీన్ అంటారు. స్ప్లిట్ స్క్రీన్ అంటే ఒకే స్క్రీన్లో 2 వేరువేరు చిత్రాలు లేకపోతే 2 వేరువేరు వ్యక్తుల్ని చూపించడం. చాలా సందర్భాల్లో పొలిటికల్గా చూపిస్తూ ఉంటారు. స్ప్లిట్ స్క్రీన్ అంటే నిన్న ఒక రాజకీయవేత్త ఇలా మాట్లాడాడు, ఈరోజు ఇలా మాట్లాడాడు, చూడండి వ్యత్యాసం అన్నట్లు. క్రికెట్లో కూడా చూపిస్తారు. ఈ బౌలర్ ఇలా బౌలింగ్ చేశాడు, ఏం చూడండి ఇలా చేశాడు. 2 పక్క పక్కన పెట్టి చూపిస్తారు. దాన్ని స్ప్లిట్ స్క్రీన్ అంటారు అన్నమాట. అంటే ఒకేసారి రెండింటిని పక్క పక్కన పెట్టుకుంటే మనకు ఒక ఎనాలిసిస్, విశ్లేషణ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో నేను కూడా అలాగే చేస్తే అలా ఉంటుంది అనిపించింది. ఈ స్ప్లిట్ స్క్రీన్లో ఓ పక్కన నయోమి, ఇంకో పక్కన తప్పిపోయిన కుమారుడు. ఇద్దరిని నేను మొదటి నుంచి చివరి దాకా స్ప్లిట్ స్క్రీన్లో చూడాలి అని అనుకుంటున్నాను. చూద్దాం. తప్పిపోయిన కుమారుడు తన ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఏ విధంగా వెళ్ళిపోయాడంటే, నేను మళ్ళీ నీ ముఖం చూడను అని వెళ్ళిపోయాడు. నీకు నాకు ఇంకా సంబంధం లేదు, నీ ఆస్తితో నాకు సంబంధం లేదు, నువ్వు నాకు తండ్రివే కాదు, నాకు కావాల్సినది నాకు ఇచ్చేయి, నేను పోతా. ఇది స్క్రీన్లో యువతల పక్కన. అవతల పక్కన నయోమి, తన భర్త, తన 2 కుమారులు బెత్లెహేమ్కి బాయ్ బాయ్, మేము మోయాబు వెళ్ళిపోతున్నాం, అక్కడ బాగా ఎస్టాబ్లిష్ అయిపోతాం, అక్కడ సెటిల్ అయిపోతాం, అక్కడ జీవిస్తాం. స్ప్లిట్ స్క్రీన్. 2వది తప్పిపోయిన కుమారుడు. నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఏ బాబు ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న దగ్గర అన్ని కట్టుదిట్టంగా ఉంటుందా, మా నాన్న ప్రతి దానికి పుల్లడుతూ ఉంటాడు, ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఆనందించాలి, సంతోషించాలి, తృప్తి కావాలి, నాకు జీవితంలో ఎంతో పైకి ఎదగాలనుకుంటున్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను దూరంగా. కూల్. నయోమిని ఇంటర్వ్యూ చేస్తాం. ఏమండి నయోమి గారు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? నేను మా ఆయన మా 2 కొడుకులు ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇక్కడంతా కరువు, కష్టం, ఇక్కడ తిండి దొరకట్లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ నెమ్మదిగా తగ్గిపోతుంది, ఈ డబ్బులు కొన్ని ఉన్నాయి, అవి తీసుకొని వెళ్ళి మోయాబులో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి జీవితంలో బాగా పైకి ఎదగాలనుకుంటున్నాం. ఇది నయోమి. స్ప్లిట్ స్క్రీన్. అయితే ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు గురించి కొంతకాలం అయిన తర్వాత, బాబు నువ్వేనా ఆ రోజు ఇంటర్వ్యూ చేసింది? నేనేలే. ఏంటి తలక ఉంచుకుంటున్నావేంటి? నా మొహం మీరు స్క్రీన్లో చూపించద్దు. అది చెప్పాయా, పర్లేదు.
సార్ చెప్పండి సార్, ఏంటి మీరు క్వశ్చన్ అడగండి. చెయ్యి అడ్డు తీయచ్చుగా, చెయ్యి అడ్డుది, కొంచెం మొహం కెమెరా ముందు కనబడిని. చెప్పండి ఏంటి, చెప్పండి ఏంటి, ఏంటి పరిస్థితి ఇక్కడ ఉంది, ఏం చేయమంటారు? తృప్తి కోసం వచ్చాను, ఆనందం కోసం వచ్చాను, సంతోషం కోసం వచ్చాను, అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి. ఏమంటారు మరి? అన్నీ పోయినాయి. ఇది తప్పిపోయిన కుమారుడు. ఈ పక్కన స్ప్లిట్ స్క్రీన్లో నయోమి కనబడుతుంది. నయోమి గారు, మీరేనా నయోమి? నేనే 10 ఏళ్ల క్రితం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. నేనే. ఏంటి ఇలా అయిపోయారు? ఏం చెప్పమంటారు? మా ఆయన చచ్చిపోయాడు, కొడుకులిద్దరు కూడా చచ్చిపోయారు, నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. ఇది నయోమి. తర్వాత తప్పిపోయిన కుమారుడు అలా పక్కెళ్తుంటే, ఎక్కడికి? మీరు ఇక్కడ ఉండండి, రావద్దు. చెప్పయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. మీరు రావద్దన్నా? లేదు, అంటే మీ లొకేషన్లో నేను అయితే రావద్దన్నాను కదా అని అంటే, లేదు వస్తాను అంటే, ఏంటి నువ్వు ఎక్కడున్నావేంటి? అందుకే రావద్దని చెప్పాను. అది కదయ్యా, నువ్వు యూదుడు కదా, నేను యూదుడినే. నువ్వు వీటితో ఉంటావేంటి బాబు? అసలు ఈ పేరు ఎత్తకూడదు మీరు. నువ్వు వీటితో ఉంటావేంటి? నాకు ఇదే ఉద్యోగం దొరికింది. ఏంటి ఉద్యోగం? ఈ పందులకి పొట్ట వేయటం. అజ్జా, అసలు యూదుడివి, పంది పేరే ఎత్తకూడదు, పంది జోలికే రాకూడదు, నువ్వు పందికి పొట్టు పెడతావేంటయా? ఏం చేయమంటారు? మా బతుకలాగా అయిపోయింది, ఇంకేమీ చేయలేం, పానేయండి అంతే. అమ్మ నయోమి, నువ్వు బెత్లెహేం నుంచి వచ్చినప్పుడు మంచిగా పట్టు చీర కట్టుకున్నావు, బంగారం గంగారం ఉంది, మంచిలో చేతిలో మంచి వ్యానిటీ బ్యాగ్ ఒకటి ఉంది, చెప్పులు కూడా హీల్ వేసావు. ఇప్పుడు కాళ్ళకి చెప్పులు లేవు, మామూలు చిరిగిపోయిన చీర, మెడలో అసలు కనీసం రోల్డ్ కూడా లేదు. ఏంటి ఇలా అంటే, ఏం చేయమంటావు సార్, నేను ఎఫ్రతా ప్రాంతానికి చెందిన దాన్నైనా, నా బతుకు ఇలా అయిపోయిందండి, ఏం చేస్తాం? అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్తాం. ఏడుస్తూ కనబడతాడు తప్పిపోయిన కుమారుడు. ఏంటయ్యా ఏడుస్తున్నావు? చాలా బాధగా ఉంది సార్. ఎందుకు బాధ? మా నాన్న గుర్తొచ్చాడు. వద్దనుకొని వచ్చేసావు కదా బయటికి. ఏం చేయమంటావు సార్, నాన్న గుర్తొస్తున్నాడు, ఆకలేస్తుంది, నాన్న దగ్గరికి వెళ్ళాలని సార్. ఇది తప్పైన కుమారుడు. స్ప్లిట్ స్క్రీన్లో నయోమి సమాధుల దొడ్డి దగ్గర కనబడుతుంది. అమ్మా ఏంటి సమాధి దగ్గర ఉన్నావు? ఏం చెప్పమంటారు సార్, మా ఆయన సమాధి ఒకసారి చివరిసారి చూద్దామని మా కొడుకులు ఇద్దరు సమాధి చూసి సార్ బెత్లెహేం వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. ఎందుకని? అక్కడ బాయ్ చెప్పేసి వచ్చావుగా? లేదండి, దేవుడు దర్శించాడంట, ఫుడ్ అయి దొరుకుతున్నాయి అంట, వెళ్తా ఉండే. ఇది నయోమి. తప్పేను కుమారుడు. బాబు నాన్న దగ్గరికి వెళ్తే ఏమవుద్ది? ఏమో సార్, నాకు ఇంకా ఆయన ఒక్కడే దిక్కు. ఆయన స్వీకరిస్తే సరే, లేదంటే కాళ్ళు పట్టుకొని, నిన్న నాన్న అని పిలవడానికి కూడా నాకు హక్కు లేదు, కానీ ఓ పనోడుగా పెట్టుకో నాన్న, ఓ పనోడుగా పెట్టుకో, అంతకుమించి నేనేం చేయలేను. ఇక్కడ నయోమి, ఏమ్మా బెత్లెహేం వెళ్తున్నావు, ఆస్తి ఏమన్నా ఉందా? 2 ఎకరాల పొలం ఉందండి, ఎవరికైనా కబులికి ఇచ్చావా? లేదండి. అది నీ పేరటే ఉందా? ఉందండి. అది బాగానే ఉందా? తెలీదండి. అప్పుడు వదిలేసి వచ్చాం, 2 ఎకరాలే కదా, ఇక్కడ బోల్డ్ సంపాదించి వచ్చానే, ఇక్కడ చివరికి అదే దిక్కైంది ఇప్పుడు మనకే. ఆ 2 ఎకరాలే, అది ఎలా ఉందో ఏంటో తెలీదు, ఎవరిని కబ్జా చేసారేమో కూడా తెలీదు, మాకు ఆ 2 ఎకరాలే ఆస్తి, దానికోసం వెనక్కి వెళ్తున్నానండి అని అంటుంది. తప్పేను కుమారుని. బాబు మరి నువ్వు వెళ్తే పరిస్థితి ఏంటి? ఏమో సార్, మా నాన్న ఆ టైంకి ఇంట్లోంచి బయటకు వస్తే, నన్ను చూస్తే, అరే బాబు రా అని పిలిస్తే వెళ్తాను సార్, లేకపోతే లేదు. నయోమిని, అమ్మ నీ పరిస్థితి ఏంటి? యథార్థంగా చెప్పాలంటే నాకంటే ఎవరు లేరండి, ఇంకా నాకు ఆహ్వానం పలికే వాళ్ళు ఎవరు లేరు. మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు నన్ను గుర్తిస్తారో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీకు స్ప్లిట్ స్క్రీన్ అర్థమైపోయింది. ఈ స్ప్లిట్ స్క్రీన్లో మీరు యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు బహు దయనీయుడు. అయితే మేము చెప్పేదని తెలుసా,
తప్పిపోయిన కుమారుడి కంటే దయనీయమైన స్థితికి నయోమి వచ్చింది. తప్పిపోయిన కుమారుడికి ఓ నాన్న ఉన్నాడు, నయోమికి ఎవరు లేరు. తప్పిపోయిన కుమారుడికి ఒక అవకాశం ఉంది, నాన్న స్వీకరించవచ్చు లేదా పనుడుగా చేర్చుకోవచ్చు. నయోమికి అది కూడా లేదు. ఎవరిని స్వీకరిస్తారో లేదు తెలియదు. ఆ 2 ఎకరాల పొలం ఉందా లేదు తెలియదు. సార్ 2 ఎకరాలు ఓ తెగ చెప్తున్నాను మీకు. ఎవడని చెప్పాడు 4వ అధ్యాయంలో ఉంది 2 ఎకరాలు ఉందని. అది ఎవరు కొంటారని అడిగాడు. అందుకే చెప్తున్నాను నేను కథలాగా చెప్పినా గాలిలోంచి చెప్పట్లా, వాక్యంలోంచే. నేను కథలు చెప్పినా కథగాడిని కాదు, వాక్యమే చెప్పేది. కథల్లోంచి వాక్యం చెప్తున్నాను మీకు, అంతే. మీకు సులభతరం చేశాను అంతే. కానీ ఏది కూడా నా సొంతం కాదు. దానికి నేను స్క్రీన్ ప్లే ఇచ్చానంతే, వర్డ్స్ ఇచ్చానంతే, అంతకంటే ఇవ్వాలి. కాంటెక్స్ట్ అయితే అదే, విషయం అయితే అదే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే నయోమి అంతకంటే దయనీయం. అంతే. ఎవరికంటే? తప్పిపోయిన కుమారుడి కంటే. ఆవిడికి దిక్కు లేదు, ఆవిడికి ఆశ లేదు, ఏమీ లేదు. ఆమె గుడ్డిగా ఇంటికి వెళ్తుంది. ఇందులో పదాలు గుర్తుపెట్టుకోండి. గుడ్డిగా వెళ్ళేది ఇంటికి. ఇల్లు అన్నది గొప్ప ఆనందాన్ని ఇస్తుంది, గుడ్డితనం అన్నది గొప్ప ఆవేదన ఇస్తుంది. ఆవేదన ఆనందం కలిస్తే వచ్చేది ప్రళయం. దాన్ని ఎవడు తట్టుకోలేడు. అలా వెళ్తుంది. సరే, తప్పిపోయిన కుమారుడి కంటే నయోమి దయనీయమైంది అని చూపించాను. నయోమి కంటే దయనీయమైన ఎవరు ఎప్పుడు చూపిస్తాను నేను. నయోమికి 10 ఏళ్ల క్రితం బెత్లెహేం ఎలా ఉంటుందో తెలుసు. నయోమికి తనకు 2 ఎకరాల పొలం ఉందని తెలుసు. నయోమికి ఆ ఊర్లో ఉన్న కొంతమంది పేర్లు తెలుసు. నయోమికి ఆ ఊర్లో కొంతమంది చుట్టాలు ఉన్నారు. అయితే నయోమి పక్కన నడుచుకుంటూ వెళ్ళే రూతుకి వాళ్ళు కూడా లేరు. ఈమె మోయాబీరాలు. నెంబర్ 1, యూదులు అంగీకరించరు. నెంబర్ 2, ఈమె విధవరాలు, యూదులు ఆమెను అసహించుకుంటారు. నెంబర్ 3, యవ్వనస్తురాలు, అందంగా ఉంటుంది, ఆమెను అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అంత అన్సర్టనిటీతో, అంత ఏమి అంతుపట్టని పరిస్థితుల్లో ప్రయాణమై వెళ్ళినటువంటి రూతు జీవితమే 6వ వచనం నుంచి 4వ అధ్యాయం 18వ వచనం దాకా చూస్తాం మనం. 80 వచనాలు ద జర్నీ టు గో బ్యాక్. అందుట్లో కొన్ని వచనాలు మాత్రమే మనం చూస్తాం ఈ దినాన్న. అది కూడా ఒక అధ్యాయమే. ఐ డోంట్ వాంట్ టు సీ. కానీ ఈ విధంగా పరిచయం చేసి వదిలేయటంలో నాకంటూ ఒక స్వార్థం ఉన్నది. ఏంటి ఆ స్వార్థం అని అంటే, మీలో కొంతమంది అయినా ఈ 4 అధ్యాయాల బ్యాక్గ్రౌండ్ మనకి ఇచ్చాడు, ఈ 4 అధ్యాయాల్లో ఏముంటుందో ఆయన చెప్పాడు, ఈ 4 అధ్యాయాల్లో కొన్ని వచనాలు మనకు ఆయన వివరించాడు, అదే బాడీలో మనం చదువుకుంటూ వెళ్తే మనకు కూడా థాట్స్ వస్తాయేమో అనే ఆశ మీలో పుట్టుద్దేమో అనే స్వార్థం. దాంతో ఒక నిర్ణయం తీసుకొని కొన్ని వచనాలు చదువుతారేమో అనేటువంటి తాపత్రయం. సో మీకు ఒక టీజర్, సినిమా టీజర్ ఎందుకు చూపిస్తారంటే దాంతో ఆకర్షితులై సినిమా చూస్తారని. ట్రైలర్ ఎందుకు చూపిస్తారంటే ఆకర్షితులై చూస్తారని. స్వీట్ షాప్లో చిన్న స్వీట్ ముక్క ఎందుకు ఇస్తారంటే వాడికి ఎక్కువే కాదు, నచ్చితే కొనుక్కుంటారేమో అని. చీరల షాప్లో చీర ఎందుకు చూపిస్తారు తెలుసా? ఎంతో ఓపికగా అయినా నచ్చితే చీర కొనుక్కుంటావేమో అనేసి. నేను కూడా ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇది నచ్చితే మీరు చదువుతారేమో అని. దట్స్ ఇట్. ఇన్ని ఉదాహరణలు చెప్పిన తర్వాత కూడా అది మీకు అర్థం కాకపోతే, దీంట్లో ఉన్నటువంటి తాపత్రయం ఏంటో తెలియపోతే నేను ఇంకేం చేయలేం. కొన్ని వచనాలు చూద్దాం అన్నాను. 6వ వచనం చాలా కీలకమైనటువంటి వచనం. అయితే 6వ వచనం నుంచి 22వ వచనం దాకా నేను కూర్చొని ఇందాక లెక్క పెడితే, యెహోవా దేవుడు సర్వశక్తి కలిగినవాడు, ఈ 3 పదాలు 10 సార్లు కనబడ్డాయి. 10 సార్లు. మొదటి 5 వచనాల్లో దేవుడు లేడు. గాడ్లెస్ డెసిషన్. మొదటి 5 వచనాల్లో దేవుడు లేనటువంటి నిర్ణయం, దేవుడు లేనటువంటి జీవితం, దేవుణ్ణి కాదని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి, దేవుణ్ణి వద్దు అనుకొని తలకాయ తిప్పటం. ఇది మొదటి 5 వచనాలు. అయితే 6వ వచనం నుంచి దేవుడు ప్రవేశిస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎంటరింగ్. మీరు ఒకవేళ గాడ్లెస్ జీవితం జీవిస్తున్నారేమో నాకు తెలియదు.
దేవుడికి దూరంగా జీవిస్తున్నారేమో. దేవుడు మన జీవితంలోకి ఎలాగా ప్రవేశిస్తాడు, హౌ గాడ్ ఎంటర్స్ ఇన్ టు అవర్ లైఫ్, దానికి మనం ఏం చేయాలి చూద్దాం. 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబులో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరు. ఎవరు చెప్పారు ఈ వార్త నాకు తెలీదు. 55 మైళ్ళు దూరం, 90 కిలోమీటర్ల దూరం ఈ వర్తమానం ఎలా వచ్చింది నాకు తెలీదు. ఏ మనిషి చెప్పాడు నాకు తెలీదు. అయితే నయోమికి ఎవరైతే ఈ వర్తమానం ఇచ్చారో అది నమ్మదగిన వర్తమానం. ఇట్ ఈస్ రిలయబుల్. వీడు చెప్పాడా, ఇది చెప్పేది నిజమే, ఈమె చెప్పిందా, ఈమె చెప్పింది నిజమే. దీన్నే మన భాషలో సాక్ష్యం అంటారు, దీన్నే మన భాషలో సమాచారం అని అంటారు. దేవుడు మన దగ్గరికి ఒక సాక్ష్యాన్ని తీసుకురావచ్చు లేదా ఒక సమాచారాన్ని తీసుకురావచ్చు. ఇక్కడ కూడా జరిగింది అదే. ఏం జరిగింది, దేవుడు వాళ్ళని దర్శించాడు అన్నటువంటి సమాచారం వచ్చింది. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను. ఇందుట్లో 2 ఇష్యూస్ గురించి ఒకేసారి చెప్పదలుచుకున్నాను. ఒకటి దేవుడు దర్శించడం, రెండోది ఆ సమాచారం ఈమె వినటం. 2 ఉన్నాయి. ఒకటి విజిటేషన్, రెండోది ఇన్విటేషన్. ఒకటి విజిటేషన్, రెండోది ఇన్విటేషన్. విజిటేషన్ దేవుడు, ఇన్విటేషన్ ఆ దేవుడు దగ్గర నుంచి మనకు రావటం. ఇన్ఫర్మేషన్, విజిటేషన్, ఇన్విటేషన్, ఇన్ఫర్మేషన్. ఈ విధంగా మనం ఆలోచిస్తే చూద్దాం. మొదటిది విజిటేషన్, దేవుడే పూనుకొని వచ్చాడు. మరి బెత్లెహేంలో ఎవరన్నా క్షమాపణ అడిగి ప్రార్థన చేశారా తెలీదు. దేవుడిని ఎవరన్నా విజ్ఞాపన చేశారా తెలీదు. అయితే దేవుడు పూనుకున్నట్లు ఇక్కడ మనకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని, దర్శించటం అన్న మాట ఇంకొక సందర్భంలో చూపిస్తాను. ఆ రెండింటిని పక్క పక్కన పెడతాను. ఆయన ఒక యాజకుడు, మీకు కథలాగా చెప్తే బాగా అర్థమవుతుంది. ఆయన ఒక యాజకుడు, యాజక ధర్మం చొప్పున లోనకి వెళ్ళాడు. లోన ఒక దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు, నీ భార్య గర్భవతి, నీ భార్య కొడుకుని కంటది అని అంటే మనోడు నమ్మలేదు, శంకించాడు, అనుమానించాడు. దేవదూత కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమంటాడు తెలుసా, ఏయ్ నీ నోరు మూసిపోద్దంతే, నీ కొడుకును చూసేదాకా నోరు మూసిపోద్దు. ఇంటికి వచ్చి భార్యతో చెప్తున్నాడు. భార్యకి మరి ఎంత మట్టుకు అర్థమైందో తెలియదు. ఆమె చాలా పెద్ద వయసు, ముసలిది. ఈయన కూడా ముసలాడే. కొంతకాలానికి బాబు పుట్టాడు. ఆ బాబుకి ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి అని అంటే, ఓ పలక తీసురండి, ఓ బలపం తీసురండి అని సైగ చేశాడు. తెస్తే పేరు రాశాడు, జాన్, యోహాన్. ఈ పేరు ఎందుకు పెడుతున్నారు, ఎవరు లేరు కదా మన పూర్వీకుల్లో, లేదు ఈ పేరు పెట్టమని అని అనే లోపల నోరు తెరుచుకుంది. ఆయన పేరే జకరయా. ఆ పుట్టినటువంటి బాబే బాప్తిస్మిచ్చి యోహాన్. ఆ నేపథ్యంలో ఎప్పుడైతే దేవుడు నోరు తెరిచాడో జకరయాకి, ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనంలో స్టేట్మెంట్ ఇది. లూకాసు వార్త 1వ అధ్యాయం 67వ వచనం నుంచి ప్రవచనం ఉంటుంది 75వ వచనం దాకా. దాంట్లో 3వ లైన్ చదువుతున్నాను నేను. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. దేవుడిని ఎవరు అడగలేదు. దేవుడు రావాలని రూల్ ఏమీ లేదు. దేవుడు రక్షించాలని నువ్వు లీగల్గా అడగటానికి లేదు. ఎందుకు రక్షించు నన్ను, నాకెందుకు వర్తమానం చెప్పో, నా జీవితంలో ఎందుకు పనిచేయవో అని అడగడానికి ఏమి లేదు. ఆయన కృప కొద్దీ, ఆయన సార్వభౌమ అధికారాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి, ఆయన దివ్య ఆలోచన బట్టి ఆయన దర్శనమిచ్చాడు. అప్పుడు ఇక్కడ కూడా అంతే. బెత్లెహేముకి దర్శనం ఇచ్చాడు ఆయన. ఆ బెత్లెహేముకి ఆయన భోజనం, తిండి దొరికేటట్లు చేశాడు. ఎప్పుడైతే అలాగా సమాచారం దేవుడు విజిట్ చేసి ఆ సంకేతాలు మనకిచ్చాడో, సమాచారం మనకిచ్చాడో, మనం చేయాల్సిందేంటి, స్పందించాలి. దేవుడు చేయాల్సింది చేశాడు, మనం చేయాల్సింది మనం చేయాలిగా. దేవుడు చేయకుండా మనం ఏం చేయలేం. దేవుడు చేసిన తర్వాత మనం చేయకపోతే ఏం లాభం ఉండదు. మళ్ళీ చెప్తున్నా,
దేవుడు చేయకుండా మనం చేయలేం. దేవుడు చేసిన తర్వాత మనం స్పందించకపోతే లాభం ఉండదు. దెర్ ఈజ్ నో యూజ్. మీకు ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్తా. ఇంటర్మీడియట్ టు ఎంసెట్, ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోతే ఎంసెట్కి వాల్యూ లేదు. ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోదు, ఎంసెట్ కూడా ర్యాంక్ రావాలి. అప్పుడే నీకు పాసిబిలిటీ ఉంటుంది. ఎంసెట్ అంటే మీకు ఈ మధ్యకాలంలో అర్థం కాదు, నీట్ అనుకోండి. పని నీట్. ఈ రెండు సమపాళాల్లో ఒకదాని పక్కన ఒకటి ఉండాలి. ఇక్కడ దేవుడు తొలిమెట్టు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, సార్వభౌముడు కదా. తొలిమెట్టు ఆయనదే, విజిట్ చేసింది ఆయనే దర్శనమిచ్చాడు, ఆయనే కుమారుని పంపించాలని ఇష్టపడ్డాడు, ఆయనే బెత్లెహేమికి భోజనం మళ్ళీ ఇవ్వాలి అని ఆలోచించాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని నయోమికి దేవుడు అందించాడు, ఒకటి విజిటేషన్, రెండోది ఇన్విటేషన్. దేవుడు బెత్లెహేముని దర్శించి ఆ ఇన్విటేషన్ నయోమికి అందేటట్లు చేశాడు, ఇన్ఫర్మేషన్ అందేటట్లు చేశాడు. నయోమి ఫుడ్ దొరుకుతుందంట, నయోమి రావడానికి ఇష్టపడుతున్నావా, నయోమి ఇక్కడ మీటింగ్లో కూర్చున్నారు. దేవుడు నా లాంటి వాడిని వాడుకుంటాడు. ఎలాగా? దేవుడు తాను ఏం చేయదలుచుకున్నాడో, తాను ఏం పూనుకున్నాడో, తాను ఏమి ఇష్టపడుతున్నాడో నీకు వినిపిస్తాడు. ఇట్ ఈస్ వాట్ గాడ్ కెన్ డూ. దేవుడు చేయగలిగేది అదే, హీ డస్. అయితే దానికి నువ్వేం చేయాలి? నయోమి ఏం చేసిందో నువ్వే అదే చేస్తే సూపర్. నయోమి ఏం చేసిందో నువ్వు కూడా అదే చేస్తే సూపర్. నయోమి చేసింది ఏంటి అని అంటే, నెంబర్ 1, షీ రిమెంబర్డ్ ద పాస్ట్. జ్ఞాపకాల్లోకి తెచ్చుకుంది. షీ రిమెంబర్డ్ ద పాస్ట్. గతంలోకి ఒకసారి వెళ్ళింది, గత స్మృతుల్లోకి ఆమె వెళ్ళింది, తన యొక్క రూట్స్లోకి తాను వెళ్ళింది, తన చరిత్రలోకి తాను వెళ్ళింది. తానెవరో, నేను బెత్లెహేముకి చెందిన వ్యక్తిని, నేనెవరిని, ఎఫ్రతా ఆ జాతికి చెందినటువంటి వ్యక్తిని, నా బతుకేంటి, అక్కడ ఉండేదాన్ని. అయితే ఏమైంది, అక్కడి నుంచి అప్రూట్ అయి బయటకు వచ్చేసాను, పెక్కలించుకొని బయటకు వచ్చేసాను, తెంపుకొని బయటకు వచ్చేసాను, నాకొద్దు అని బయటకు వచ్చేసాను. ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దేర్. నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. సేమ్ తప్పిపోయిన కుమారుడు. మా నాయన ఇంట్లో బోల్డు పనోళ్ళు ఉన్నారు, మా నాన్న ఇంట్లో బోల్డ్ ఫుడ్ ఉంటుంది, మా నాన్న సుఖంగా చూసేవాడు నన్ను, నాకు వద్దు అని అప్రూట్ వేళ్ళు తెంపుకొని బయటకు వచ్చేసాను. ఐ కేమ్ అవుట్ మైసెల్ఫ్. గుర్తుపెట్టుకోండి, ఆ విధమైనటువంటి జ్ఞాపకాల్లోకి వెళ్ళకుండా, ఆ విధమైనటువంటి జ్ఞాపకాల్లోకి వెళ్ళకుండా మార్పు అనేది సాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి గతం గురించి పాజిటివ్గా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే, పాజిటివ్గా ఎలా మాట్లాడతారు మీకు చెప్తాను. సార్ నేను చాలా చెడ్డదాను సార్, నా జీవితం చాలా గలీజ్ అయింది సార్, అయితే దేవుని యొక్క కృపను బట్టి నేను మార్పు చెందాను సార్, మార్పు చెందిన తర్వాత ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను సార్, మార్పు చెందిన తర్వాత ఇంత సేవ చేస్తాను సార్, మార్పు చెందిన తర్వాత నేను సండే స్కూల్ తీసుకుంటున్నాను సార్, మార్పు చెందిన తర్వాత నేను పాటలు పాడుతున్నాను సార్, మార్పు చెందిన తర్వాత ఇవన్నీ చేస్తానంటే వాళ్ళు నీ చెవులో పువ్వు పెట్టారని అర్థం. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. రిమెంబరింగ్ అని అన్నప్పుడు ఎంత గొప్ప విశ్వాసి అయినా తను గతంలో జ్ఞాపకం చేసుకునేది చెడ్డ విషయాన్ని. పౌలు గొప్ప సాక్ష్యాన్ని కలిగినటువంటి వ్యక్తి ఏమన్నాడు, నా గతం ఏంటి, అలాంటి దరిద్రమైంది, దాన్ని పెంటగా ఎంచుకొని వదిలేసి వచ్చాను అంతే. దట్స్ ఆల్. నా జ్ఞాపకాల్లో చెప్పగలిగేది అదొకటే. ఒకవేళ తన జీవితంలో పాజిటివ్ ఏమన్నా చెప్పదలుచుకుంటే గర్వం వస్తుందేమో, ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారేమని మానవుల్లో అతి తక్కువ మందికి ఉండేటువంటి అనుభూతిని దేవుడు పౌలుకి ఇచ్చాడు. కానీ దాన్ని ఎలా చెప్పుకున్నాడు తెలుసా? నాకు ఒకటి తెలుసు, ఆడు 3వ ఆకాశంలోకి వెళ్ళాడు, ఈ శరీరంలోనా ఇంకా దేంట్లోనా నాకు తెలియదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు? ఆయన గురించే. సో మన గతం ఒకవేళ రోజీ పిక్చర్ ఇస్తున్నామంటే యూ డిడ్ నాట్ విజిట్ ద రైట్ పాస్ట్. నీ గతాన్ని సరిగ్గా వెళ్ళలేదు. సో ఎప్పుడైతే నువ్వు గతంలోకి వెళ్ళి నా బతుకిది, నేను ఇలా ఉండేదాన్ని మనం అర్థం చేసుకోగలిగితే వీ వాంట్ టు కమ్ బ్యాక్. మై ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మన జీవితానికి అప్లై చేసేద్దాం. ఎలాగా? ఇక్కడ కూర్చున్నటువంటి మీరు దేంట్లోంచి అప్రూట్ అయ్యి వెళ్ళిపోయారు, మీరు బయటికి దేంట్లోంచి వేళ్ళు తెంపుకొని వెళ్ళిపోయారు? ఒకసారి ఆలోచించండి. మీ అమ్మా నాన్నల దగ్గర నుంచా,
నీకున్నటువంటి నీతి న్యాయం దగ్గర నుంచా, లేకపోతే నీ భర్త దగ్గర నుంచా, నీ భార్య దగ్గర నుంచా, నీ పిల్లల దగ్గర నుంచా? ఎక్కడి నుంచి తెంపుకొని వెళ్ళిపోయావు నువ్వు? ఎక్కడ నీ వేళ్ళు ఉండే ఇది వరకు? ఎక్కడ చొచ్చుకొని ఉండేది నీ జీవితం? నీ జీవితంలో ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ నుంచి నీ జీవితం పతనం స్టార్ట్ అయింది. ఆ పతనపు స్థితిలో ఇప్పుడున్నావు నువ్వు. వేర్ డిడ్ యు అప్రూట్? ఆ గతంలోకి ఒకవేళ వెళ్ళగలిగితే రీరూట్ అవడానికి అవకాశం ఉంటుంది. నీకు అప్రూట్ ఎక్కడో తెలియపోతే కనుక రీరూట్ ఎక్కడవుతావు? అవ్వలేవు. కాబట్టి అది మొదటి విషయం. అయితే ఈ అప్రూటింగ్ అనేది వ్యక్తిగతంగా జరగవచ్చు, వ్యక్తిగతంగా తప్పిపోయిన కుమారుడికి జరిగినట్లు, కుటుంబ పరంగా జరగవచ్చు, నయోమి ఎలీమెలెక్క జరిగినట్లు, సంఘానికి జరిగినట్లు కూడా జరగవచ్చు. ద హోల్ చర్చ్ క్యాన్ బి అప్రూటెడ్. ద హోల్ చర్చ్, సంఘం మొత్తం అప్రూట్ అయిపోతుంది. ఊరికా బాబు అలానే పిచ్చ బాగులు బాగదు ఉన్నదే. నీకు బైబిల్ నుంచి ఎగ్జాంపుల్ చెప్తా. అప్రూట్ అయినటువంటి చర్చ్ గురించి మాడతా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం. అప్రూట్ అయిన సంఘం అదే. ఆ సంఘం పేరేంటి? ఎఫెసు సంఘం. ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి దేవుడు చెప్తున్నాడు, నువ్వు గొప్ప బోధలు బోధించావు, గొప్ప వాక్యాన్ని బోధించావు, ధర్మశాస్త్రం నీకు బాగా తెలుసు, థియాలజీ నీకు తెలిసినంత ఎవరికి లేడు, ఈ ప్రాంతానికి సువార్త చెప్పడానికి నువ్వు ఎపిక్ సెంటర్వి, నువ్వు మిషన్ సెంటర్వి, సువార్తను ఇక్కడి నుంచే చాలా చోట్లకు వెళ్ళాయి. బైబిల్లో కొత్త నిబంధనలో 8 గ్రంథాలు ఈ పట్టణం నుంచే రాశారు. నువ్వు తోపు, నువ్వు గ్రేటు. ఇవన్నీ దేవుడు చెప్పాడు. చెప్పి ఆయన అనే మాట చూడండి, 5వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు చూడండి జాగ్రత్తగా, నేను చాలా స్లోగా చదువుతా. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అక్కడ అప్రూట్ అయ్యావు నువ్వు. నీకు స్థితి ఉండేది, దాన్ని తెంపుకొని బయటకు వచ్చావు. ఇది ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడా? కాదు. ఒక కుటుంబంతో మాట్లాడుతున్నాడా? కాదు. ఒక సంఘంతో మాట్లాడతాడు. హీ స్పీకింగ్ టు ఎ చర్చ్. ద హోల్ చర్చ్ గాట్ ఇట్ అప్రూటెడ్. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది, మొదటిది జ్ఞాపకము చేసుకొని, రిమెంబర్. మారు మనసు పొంది, రిపెంట్. మొదటి క్రియలను చేయము, రిపీట్. 3 ఆర్లు గుర్తుపెట్టుకోండి. రిమెంబర్, రిపెంట్, రిపీట్. ఇదివరకు చేసేవే అవి చెయ్యి, ఇదివరకు చేసావే అవి చెయ్యి. రిమెంబర్, ఇదివరకు ఏం చేసావు గుర్తుందా? రిపెంట్, అవి చేయటం మానేసావు. అర్థమైందా? ఎంత క్లారిటీ ఉందో చూడండి. సో రిమెంబర్, రిపెంట్ అండ్ రిపీట్. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరి. ఇది వార్నింగ్. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేత. నువ్వు అప్రూట్ చేసుకొని వచ్చి ఇక్కడ ఉన్నావు, నువ్వు అప్రూట్ చేసుకొని ఇక్కడికి ఉన్నావు. బెత్లెహేంలో పీకేసుకొని మోయాబులోకి వచ్చావు. తండ్రి దగ్గర కాదని పద్దుల దగ్గరకు వచ్చావు. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి తెలుసా? నీ రూట్ అక్కడ వెనక్కి వెళ్ళిపో, నీ బతుకు అక్కడ వెనక్కి వెళ్ళిపో. నువ్వు వెళ్ళలేదు అనుకో, ఎక్కడి నుంచి నేను పీకితే వెళ్ళేది నరకానికి. నీ క్లారిటీ వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఉండేవాడివి, అక్కడి నుంచి తెంపుకొని ఇక్కడికి వచ్చావు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపో. నువ్వు వెనక్కి వెళ్ళలేదనుకో, నేను వెళ్ళమన్న చోటుకి వెళ్ళలేదనుకో, నేను పీకుతా, నేను పీకేస్తా. పీకి నిన్ను ఎక్కడ పడేస్తాను తెలుసా? నరకంలో పడేస్తా. పుట్టు పూర్వోత్తరాలు ఉండవిక, పుట్టగతులు ఉండవు. ఎఫెసు సంఘము ఇక్కడ ఉంది అంటానికి సరిగ్గా రుజువులు లేవు. ఈరోజు స్మిర్నా అనే పట్టణం దగ్గర, ఇజ్మిర్ అనేటువంటి పట్టణం దగ్గర ఒక 3 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి చిన్నగా రాళ్ళు కొని చూపించి, ఇదేనండి ఎఫెసు పట్టణం, ఒకప్పుడు మహాపట్నం ఇది, కానీ ఇప్పుడు శిథిలం, రాళ్ళు. దేవుడు చెప్పాడు, నా మాట వింటే సరే లేకపోతే పీకేస్తా. అదే హెచ్చరిక దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నాడు. రిమెంబర్, రిపెంట్ అండ్ రిపీట్ అనేది. ఇక్కడ నయోమి ఏమి జ్ఞాపకం చేసుకుంది? వాట్ షీ రిమెంబర్డ్. నా గతం అది, దట్స్ వాట్ షీ రిమెంబర్డ్. నా బతుకు అది, దట్స్ వాట్ షీ రిమెంబర్డ్. మేము ఒకప్పుడు బాగా జీవించేవాళ్ళం, కరువు వచ్చింది, వచ్చేసాం, కానీ ఇప్పుడు కరువు లేదంట. అంటే నా గతం ఎలా ఉండేదో అలా ఉందన్నమాట. ఇప్పుడు నా గతంలో ఎంత చక్కటి జీవితం జీవించానో అలా ఉన్నదన్నమాట. ఇప్పుడు షీ రిమెంబర్డ్.
జ్ఞాపకం తెచ్చుకొని వెళ్ళటానికి ఇష్టపడింది. తప్పిపోయిన కుమారుడు కూడా అదే చేశాడు కదా. వచనం చూపిస్తాను చూడండి, 15వ అధ్యాయం లూకా 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడి మైండ్ ఎన్లైటన్ అయింది, వాడి బుర్ర బ్యాలెన్స్లోకి వచ్చింది, వాడి బుర్ర కరెక్ట్గా ఆలోచించడం మొదలుపెట్టింది. ఆలోచిస్తే ఏమన్నాడు, నా తండ్రి యొద్ద ఇల్లు గుర్తుపెట్టుకున్నాడు, ఎంతోమంది కూలివాండ్రకి అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, అక్కడి నుంచి అప్రూట్ అయ్యొచ్చాను నేను. హీ రిమెంబర్డ్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరికి ఒక్కో చోట గుర్తు వస్తుంది. పంది దగ్గరికి వెళ్తే కానీ ఇటు గుర్తురాల, పంది దగ్గరికి వెళ్తే కానీ ఇటు గుర్తురాల. సంసోనికి కళ్ళు పీకేసి పప్పు రుబ్బు పెడితే కానీ గుర్తుకు రాలా సంసోనికి. దావీదికి వాళ్ళ కొడుకుని చంపితే కానీ గుర్తుకు రాలా, దావీదికి వాళ్ళ కొడుకుని చంపితే కానీ గుర్తుకు రాలా. నిన్నేం చేస్తే దేవుడు నీకు గుర్తు వస్తుందో నాకు తెలియదు, మరి నిన్నేం చేస్తే గుర్తు వస్తుందో. ఇంకొక ఆయనకి ఎక్కడ గుర్తొచ్చిందో చూడండి, అది చాలా స్ట్రేంజ్ ప్లేస్. అక్కడ కూడా గుర్తు వస్తుందా? మరి వచ్చింది, ఏం చేద్దాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం, ఆయనకి ఎక్కడున్నప్పుడు గుర్తొచ్చింది? చేప కడుపులో ఉన్నప్పుడు గుర్తొచ్చింది. చేప కడుపు, మీకు ఆ పదం వినిపిస్తాను చూడండి. యోనా 2:7, కోపములో నుండి నా ప్రాణము నాలో మోర్చెల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రాముఖ్యమైన ప్రశ్న, వెన్ విల్ యూ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్? ఎప్పుడు వస్తుంది నీకు గుర్తు? ఏ పరిస్థితిలోకి వచ్చేదాకా దేవుడు నీకు గుర్తురాడు. ఇంకా మాటలో చెప్పాలంటే ఎప్పటిదాకా నీకు దేవుడు గుర్తురాడు. మీరు చెప్పే సాక్ష్యాలు చెప్తున్నాయి, మీరు దేవుడిని ఎప్పుడు ఆలోచిస్తారో. ఎలా చెప్పండి రా, ఓ సాక్ష్యం చెప్తాను మీకు, ఊరిన మోడల్. నా జీవితం చాలా కష్టతరతం అయిపోయిందండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, పని అవ్వలేదండి. నేను అప్పుల్లో కూడా వెళ్ళానండి, పని అవ్వలేదండి. పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పానండి, పని అవ్వలేదండి. డబ్బులన్నీ ఖర్చు పెట్టానండి, పని అవ్వలేదు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడండి. ఏంటంటారు, చాలా సాక్ష్యాలు. అప్పుడు దాకా దేవుడు గుర్తురాలా? లేదండి, అప్పుడే గుర్తొచ్చాడండి. డబ్బులతో పని అయిపోద్ది అనుకున్నా, రాజమండ్రి హాస్పిటల్లో పని అయిపోద్ది అనుకున్నా, కాదనుకుంటే అపోలో హైదరాబాద్లో పని అవుద్ది అనుకున్నా, అవ్వలేదు సార్. ఇంకప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. సిగ్గులేదు నీకు? సిగ్గు ఉందా? దేవుడు నీకు స్టెప్ని అన్నమాట. స్టెప్ని ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? చాలామంది స్టెప్ని గురించి బాధపడేది ఏంటో చెప్తాను చూడండి. నేను చాలాసార్లు అనుభవించాను, అందుకని చెప్తున్నా. చాలా సీరియస్గా కారు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడో కస్సని గాలి అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఆ డిక్కీ తీసి టైర్ తీసి, అబ్బా దీంట్లో కూడా గాలి లేదురా, అప్పుడు గుర్తొస్తుంది. అది పరిస్థితి. పైగా వాడు సిగ్గు లేకుండా వచ్చే సాక్ష్యం చెప్పాను, కారు ఆగిపోయింది, మా స్టెప్నికి కూడా గాలి లేదు, సిగ్గులేదు నీకు? దానికి మళ్ళీ సాక్ష్యం. నేను చెప్పాను నిజమే కదా. ఈ మన బతుకులు దేవుడికి స్టెప్ని ప్లేస్ కూడా ఏమో మనం కొన్నిసార్లు. వీ డోంట్ ఈవెన్ గివ్ ద ప్లేస్ ఆఫ్ ఎ స్టెప్ని. కానీ నయోమికి గుర్తొచ్చింది. షీ రిమెంబర్డ్ అండ్ షీ వాంట్ టు గో బ్యాక్. నేను పొద్దున కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. ముందు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎవరు? నయోమి, ఓర్ఫా, రూత్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఓర్ఫా వెనక్కి వచ్చింది, నయోమి రూత్ వెళ్తూ ఉన్నారు ఇద్దరు. మామూలు మన భాషలో చెప్తున్నాను, ఈ ఇద్దరిలో ఎవరి నడక భారంగా ఉంటుంది, ఎవరి నడక తేలిగ్గా ఉంటుంది? మీరు ఆలోచించుకొని చెప్పండి. ఎవరి నడక వెనక్కి వెళ్తుంది? నయోమి. రూత్ వెళ్తుంది నయోమితో పాటు. ఎవరి నడక భారంగా ఉంటుంది, ఎవరి నడక తేలిగ్గా ఉంటుంది? నయోమి నడక చాలా భారంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? అడిగెళ్ళింది, ఇలా అయిపోయావు నువ్వు అంటారేమో. అప్పుడేదో మళ్ళీ ముఖం చూపించనని వెళ్ళావు కదా అంటారేమో. అప్పుడు ఉండమ్మా 2 రోజులంటే చీకొట్టి వెళ్ళావు కదా అడుగుతారేమో. చాలా భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది నయోమి. కానీ రూత్ ఎక్సైట్మెంట్ వెళ్తుంది, కొత్త ఊరు కదా, ఎక్సైట్మెంట్తో. ఎందుకని ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఒకసారి ప్రభు దగ్గరకు వచ్చి, జాగ్రత్త వినండి మాట, ఒకసారి ప్రభు దగ్గరకు వచ్చి ఏ కారణం చేత అయినా విశ్వాసంలోంచి పక్కకు వస్తే బ్యాక్ స్లిడన్నెస్ అంటారు, దాన్నే వెనకంజే వేయటం అంటారు.
విశ్వాసం నుంచి కాస్త పక్కకు జారిపోవటం అంటారు, విశ్వాసంలో కాస్త వెనకపడటం అంటారు. ఒకవేళ అలాంటిది జరిగితే, అలాంటి వాళ్ళని దేవుడు దెబ్బ కొడితే, అలాంటి వాళ్ళు వెనక్కి రావాలనుకుంటే ఇట్ విల్ బి మోర్ పెయిన్ఫుల్. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఒక కొత్తగా యేసు ప్రభువుని అంగీకరించడం అనేది ఎక్సైటింగ్ ఉంటుంది, కానీ అంగీకరించి దూరం వెళ్ళి మళ్ళీ రావటం అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. నయోమి చాలా కష్టంగా వెనక్కి వెళ్తూ ఉంది. తన మైండ్లో రకరకాలైనటువంటి స్వరాలు వినబడతా ఉన్నాయి. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, చాలా పెయిన్ఫుల్ దాంట్లో ఏంటో తెలుసా? ఈ పని మీలో చాలామంది చేయరు, అందుకే మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హ్యాపెన్స్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో విశ్వాసం నుంచి పక్కకి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా వినిపించే స్వరం బయట నుంచి నాలాంటోడు వాగుతాడు. అది వినకపోతే దేవుడు వినిపించేది లాన్ నుంచి. బయటది వినలా, పోనీ లాన్ దాన్ని అంటావా? బయట ఎవడో చెప్తే వినలా, లోన నీ మనస్సే నీకు చెప్తుంటే వింటావా? బయటది వినలేదు, లోన్ది కూడా వినలేదు, పోతావు. లోన్ది వినటానికి మనకి టైం లేదు, లోన్ది వినటానికి అట్మాస్ఫియర్ లేదు, లోన్ది వినటానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అని అంటే, సౌండ్ లేని ప్రపంచంలో మనం జీవించలేం, పదాలు లేని ప్రపంచంలో జీవించలేం. చెవులో ఇయర్ ఫోన్ ఉండాలి, ఎప్పుడు ఏదో ఒక స్వరం వినాలి, ఎప్పుడు ఎవరో ఒకరు మాటలు వినాలి, టీవీలో ఏదో ఒకటి వింటూనే ఉండాలి. ఆ సౌండ్ నాకు వినకపోతే, కరెంటు పోతే, శబ్దం లేకపోతే, నిశ్శబ్దంగా ఉంటే, నా గుండె చప్పుడు నాకు వినబడితే నేను తట్టుకోలేను. మందు కొట్టేయాలి, సిగరెట్ తాగేయాలి, ఎవడెవడితో మాట్లాడాలి. మీరు ఎప్పుడైనా హారర్ సినిమా చూసారా? హారర్ సినిమాలో హారర్ని చూపించకముందు చేసే పని అని తెలుసా? సైలెన్స్ ఉంటుంది. 1 minute ఉంటుందేమో సైలెన్స్, మేబీ 30 seconds ఉంటుందేమో సైలెన్స్. ఆ 30 seconds సైలెన్స్ ఒక హీరో లేకపోతే ఒక హీరోయిన్ ఒక గదిలోకి వెళ్తుంది, కిర్ తలుపు తెరుచుకుంటుంది, నీడ మాత్రం కనబడుతూ ఉంటుంది. ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏముండదు, అబ్సల్యూట్ సైలెన్స్ ఉంటుంది. మహా అయితే 30 seconds ఉంటుంది. మనకి తెలుసు అక్కడ సౌండ్ వస్తుందని, మనకి తెలుసు అక్కడ అరుపు వినబడుతుందని, మనకి తెలుసు ఏదో ఒకటి వస్తుందని. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది, ఆ సౌండ్ వినబడ అని అనుకుంటావు. ఇది నెంబర్ 1. రెండోది ఇది జాగ్రత్తమేనండి. వీడు అట్లీస్ట్ మంచోడు, ఎందుకు తెలుసా? సౌండ్ విని అని అన్నాడు. రెండోది చాలా దరిద్రుడు, చేసే పని తెలుసా? ఆ నిశ్శబ్దాన్ని తట్టుకోలేక ఈడే అరుస్తాడు. జరిగిందా ఎప్పుడైనా? జరిగిందా అది? ఇప్పుడు చెప్పమంటారా అది మీ జీవితంలో ఎలా జరుగుద్దో? వాక్యం మీకు వినబడతా ఉంటుంది. ఈ వాక్యములో ఎక్కడో నీకు టచ్ అయింది, ఎక్కడో నీకు కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అవ్వగానే అదొక పదం అవ్వచ్చు, లేకపోతే కాన్సెప్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక విషయం అవ్వచ్చు, నీకు కనెక్ట్ అయిపోయింది. దాంతో నీకు అర్థమైపోయింది ఇది నా కోసమే అనేసి. నా కోసమే అని అర్థమైనప్పుడు లాన్ నుంచి మనసు మాట్లాడుతూ ఉంటే ఆ మనసు మాట వినో, గబగబా మొబైల్ చేస్తావు. అప్పుడే పక్కన ఏం చేస్తున్నావు అంత అవసరం లేదు మాట్లాడతావు. లేకపోతే పక్కన వాళ్ళు బైబిల్ తీస్తూ ఉంటే వాళ్ళు ఏం చదువుతున్నారు చూస్తావు. ఇది నువ్వు చేసే పని. ఎందుకో తెలుసా? యు ఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ యువర్ ఓన్ సోల్. రెస్టరేషన్లో ఇది పార్ట్. ఇంత డీప్గా మీరు బహుశా ఎప్పుడు వినుండకపోవచ్చు. దిస్ ఈజ్ వాట్ హ్యాపన్స్ వెన్ యు ఆర్ కమింగ్ బ్యాక్. కానీ చాలాసార్లు ఆ మూమెంట్లో తట్టుకోలేక బయటకు వచ్చేస్తాం. ఎందుకు తెలుసా? ఆ నిశ్శబ్ద సమయంలో గుండె లోతుల్లోంచి మాటలు వినబడతా ఉన్నప్పుడు వెన్ యూ డోంట్ వాంట్ టు లిసన్ టు ఇట్, అది మీకు ఇష్టం ఉండదు. యూ డోంట్ లైక్ ఇట్, మీకు ఇష్టం ఉండదు. దాన్ని డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాబు ఇప్పుడు లైట్ తెచ్చాడు. దిస్ క్యాన్ బికమ్ ఎ వెరీ పవర్ఫుల్ డిస్ట్రాక్టింగ్ టూల్. ఒక వ్యక్తి ప్రభు దగ్గర నుంచి దూరం అయిపోవడానికి దిస్ క్యాన్ బి ఎ వెరీ పవర్ఫుల్ టూల్. ఒక వ్యక్తి నరకానికి వెళ్తానికి దిస్ క్యాన్ బి ఎ పవర్ఫుల్ టూల్.
ఆడి తప్పని నేను అంటలా. నో, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. లైవ్ చాలామంది కళ్ళు వెళ్తాయి ఆ లైట్ మీదకే, చాలామంది కళ్ళు వెళ్తాయి. సాటన్ యూజెస్, ఈడి సాటన్ అని నేను అంటలా, మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను. ఈడి సాటన్ అని నేను అంటలా, సాటన్ యూజెస్ దిస్ లైట్ అని అంటున్నాను. అందుకనే వాక్యం వినటానికి వచ్చినప్పుడు వీలైనంత మటుకు డిస్ట్రాక్షన్స్ పోగొడటానికి చూసుకోవాలి మనం. క్రికెట్ ప్లేయరు దోమ ఎగిరితే వెనక్కి వచ్చేస్తాడు. మస్కిటో ఎగిరితే పక్క వచ్చేస్తాడు. బాల్ ఎంత ఉంటుంది, దోమ ఎంత ఉంటుంది. 1,00,000 దోమలైతే కానీ ఒక బాల్ అంత అవ్వదు, 1,00,000 దోమలైతే. కానీ ఒక్క దోమ ఇలా ఎగిరితే పక్క వచ్చేస్తాడు. ఎంపైర్ ఎందుకు వచ్చాడు, దోమ ఎగిరింది అంటాడు. దట్స్ ఇట్. కాన్సన్ట్రేషన్ క్రికెట్ ఆడేటప్పుడు అంతుంటే దేవుని మాటలు వినేటప్పుడు ఇంక ఏ స్థాయిలో ఉండాలో ఆలోచించండి. అప్పుడే మెమరీ పనిచేస్తుంది. దెన్ ఓన్లీ మెమరీ వర్క్స్. సరే, ఇప్పుడు 7వ వచనంకి వద్దాం. రిమెంబర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా. ఇప్పుడు నేను మళ్ళీ ఎఫెసీయులకి ఆయన రాసినటువంటి మాట ఉంది. ప్రకటన గ్రంథం 2:7 వచ్చిన చదువుతాను. నీవు ఏ స్థితిలో నుంచి పడిపోతావో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను పొందము. జ్ఞాపకం అయిపోయింది, రిమెంబర్ అయిపోయింది. దెన్ వాట్ నెక్స్ట్? రిపెంట్. నా జాగ్రత్త చెప్తున్నాను వినండి. వాట్ ఈజ్ రిపెంటెన్స్? మారు మనసు అంటే ఏంటి? వి యూజ్ దట్ సో మెనీ టైమ్స్. నేను మారు మనసు పొందానండి, బాప్తిసం తీసుకున్నానండి. ఎప్పుడైతే ఈ 2 పదాలు పక్క పక్కన పెట్టి చెప్పాడో 99% ఆడు పొందింది మారు మనసు కాదు. మీకు చాలా కొన్ని హింట్స్ ఇస్తున్నా. ఎవరన్నా వచ్చి, సార్ నేను మారు మనసు పొందాను సార్, బాప్తిసం కూడా తీసుకున్నాను అని చెప్పాడనంటే వాడికి మారు మనసు అంటే ఏంటో అర్థం కాలేదు, క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత చెప్పనేయండి. వాడు మారు మనసు అంటే ఒక మతం అనుకుంటున్నాడు, మారు మనసు అంటే ఒక మతం మారటం అనుకుంటున్నాడు, మారు మనసు అంటే బయట ఏదో జరుగుద్ది అని అనుకుంటున్నాడు, మారు మనసు బయట కనబడేది అని అనుకుంటున్నాడు. మారు మనసు మనసులో జరిగేది అని వాడికి అర్థం కావట్లా. అందుకనే బాప్తిస్మము అనే పదాన్ని ఉపయోగించాడు. అయితే మారు మనసు అన్నదాన్ని ఇక్కడికి ఎందుకు తెచ్చానంటే, ఇప్పుడు మళ్ళీసారి చదువుదాం చూడండి. 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి, జాగ్రత్త వినండి, అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యోధా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా. ఎన్ని వర్డ్స్ ఉన్నాయో పవర్ఫుల్గా. నయోమి ఇక్కడ ఉంది మోయాబులో, సమాచారం వచ్చింది, లోన ఆ వర్తమానం ప్రాసెస్ అయింది. ఆహా, బెత్లెహేంలో ఫుడ్ దొరుకుతుందా, అయితే ఇప్పుడు నేను బెత్లెహేంకి వెళ్తా. ఇది జరిగింది. కరెక్ట్గా చెప్పాలంటే ఇటు తిరిగి ఉంది, వార్త వచ్చింది వెనక నుంచి, బెత్లెహేంలో ఫుడ్ దొరుకుతుందంట. అవునా, వెళ్తా. ఇది మారు మనసు. రైట్ అబౌట్ టర్న్. మారు మనసు అంటే ఇప్పుడున్న దాంట్లో ముందుకెళ్ళటం కాదు. దానికి మీకు ఇచ్చే ఉదాహరణ, అన్న బైబిల్ చదవటం మొదలుపెట్టానన్నా, ప్రార్థన చదవటం మొదలుపెట్టాను అంటే ఏంటి తెలుసా? ఇక్కడ ఉన్న రూట్ ఇదే. బైబిల్ చదవటం కొంచెం అడుగులేసా, ప్రార్థన చేస్తూ కొన్ని అడుగులేసా, చర్చ్ క్వైర్లో చేరి కొన్ని అడుగులేసా, నేను ఇంకా సంఘంలో కార్యక్రమాలు చేస్తూ కూడా అడుగులేసా, ఇలా సంఘ పెద్దల్లాగా ఉండటం కూడా మొదలుపెట్టి ఇంకా ముందుకు వెళ్ళిపోయా. యూ డిడ్ నాట్ చేంజ్ యువర్ డైరెక్షన్. నువ్వు డైరెక్షన్ మారలా. డైరెక్షన్ మారకుండా డివోషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే పర్వాలేదు, అది రిపెంటెన్స్ కాదు. నేను చెప్పే మాటలు చాలా కఠినంగా ఉండొచ్చు. నేను చెప్పే మాటలు ఒకవేళ నువ్వు గ్రహించి మారు మనసు పొందితే దేవుణ్ణి అభినందిస్తావు. గ్రహించకుండా సస్తే నరకంకి వెళ్ళిన తర్వాత నా మొహమే నీకు కనబడుతుంది. ఆడు చెప్పాడు ఆ రోజు, నేను ఇన్లా ఆ స్థితి తెచ్చుకోవద్దు. బతిమలాడుతున్నాను నేను, తెచ్చుకోవద్దు. మారు మనసు అని అంటే ఎలా ఉంటుందో చూద్దాం.
దేవుడు మనలో మారు మనసు కలిగించడానికి చేసేటువంటి పని ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నాను కదా, మారు మనసు కలగాలంటే ముందు రియలైజేషన్ రావాలి. అంటే గ్రహింపు. నేనున్నటువంటి స్థితి కరెక్ట్ కాదు, నేను వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదు, నేనున్న పరిస్థితి కరెక్ట్ కాదు. రియలైజేషన్. ఆ రియలైజేషన్ చాలామందికి రాదు. మీకు విషయం తెలుసా, ఒక వ్యక్తిని మనం జీవితం బాగు చేయాలనుకుంటే అతి కఠినమైన పని ఏంటి అని ఒకవేళ నన్ను అడిగితే, నేను ఒక సువార్థికుడిగా అతి కఠినమైన పని ఏంటి అని అడిగితే, యేసు ప్రభు దేవుడు అని ఒప్పించడం కాదు. అది చాలా ఈజీ. అతి కష్టతరమైనది అని తెలుసా, నేనున్న జీవితం కరెక్ట్ కాదు అని ఒప్పించడం చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను ఎందుకు తప్పు, నేను ఎలా తప్పు చేశాను చెప్పండి నాకు. నువ్వు అలాంటి ధోరణిలో ఉంటే నేనేం చేయలేను. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, రియలైజేషన్కి దేవుడు ఉపయోగించే ఒకే ఒక పరికరం, జాగ్రత్త వినండి, ఇది కొంచెం బాగా అనిపిస్తుంది. ఒకే ఒక పరికరం, పెయిన్, నొప్పి. దేవుడు నొప్పి కలిగిస్తాడు. చేతిక, గుండెక, తలకాయక, హృదయానిక, సంబంధానిక, స్నేహానిక, మిత్రత్వానిక, దేనికైనా సరే గాడ్ క్రియేట్స్ పెయిన్. అది గాడ్ క్రియేట్ చేసిందే. సంసోనికి పెయిన్ క్రియేట్ చేశాడు, దావీదుకి పెయిన్ క్రియేట్ చేశాడు, యోనాకి పెయిన్ క్రియేట్ చేశాడు, నయోమికి పెయిన్ క్రియేట్ చేశాడు దేవుడు. నయోమికి ముగ్గురు సస్తే గాని కళ్ళు తెరుచుకోవాలా, దావీదుకి కొడుకు సస్తే గాని అర్థం కాలా, యోనాకి చేప కడుపులోకి వెళ్తే గాని అర్థం కాలా. నీకేం చేస్తే అర్థమవుతుంది? పెయిన్ ఈజ్ వెరీ గుడ్. పెయిన్ చాలా మంచిది. ఎందుకు సార్ మంచిది అంటారేమో. పెయిన్ ఈజ్ గుడ్ ఫర్ ప్రొటెక్షన్. నొప్పి భద్రతకు ఉపయోగపడుతుంది. నువ్వు దాని మీద చెయ్యేసావు, అది ఇస్త్రీ పెట్టి, వేడిగా ఉన్న ఇస్త్రీ పెట్టి కాల్తే కనుక అంతేస్తావు. పెయిన్ హెల్ప్స్ యూ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. పెయిన్ ఈజ్ గుడ్ ఫర్ ప్రొటెక్షన్. రెండోది, పెయిన్ ఎందుకు పనికి వస్తుంది తెలుసా? రైట్, 5 లక్షలు చెప్పు, 5 రోళ్ళు 10, 5 3 15, 5 4 20. బెదిరింపు 5 4 20 అన్నది, కొడితే 5 5 25 అంటది. వీడికి ఆ నొప్పి తెలియపోతే ఎలా ఉంటుంది చెప్పండి నాకు ఒకసారి. ఎలా ఉంటుంది? నువ్వు టీచర్వే, నువ్వు అని కొడుతున్నావు, నువ్వు అని తిడుతున్నావు, అని అంటే ఎలా ఉంటుంది? మిమ్మల్ని చూస్తే కూడా నాకు అలాగే ఉంటుంది. మీకు అర్థమైందో లేదు నాకు తెలియదు, నాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? సంవత్సరాల కొద్దీ వస్తున్నాను, సంవత్సరాల కొద్దీ గొంతుకు చించుకొని అరుస్తున్నాను. ప్రతి సంవత్సరం వచ్చే అని నీసేళ్ళిపోతున్నారు మీరు. దెర్ ఇస్ నో చేంజ్, దెర్ ఇస్ నో ప్రొవొకేషన్, దెర్ ఇస్ నో రెస్పాన్స్. ఎంత చిరాకు అనిపిస్తుంది. నా ఇప్పుడు ఆలోచిద్దాం. వాట్ ఈజ్ రిపెంటెన్స్? మారు మనసు అంటే ఏంటి అని ఆలోచిస్తే, ఐ వాంట్ టు సే లైక్ దిస్. రిపెంటెన్స్ హ్యాజ్ ఇమోషన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇమోషన్ అలోన్. స్టేట్మెంట్లు కొన్ని చెప్తా. పశ్చాత్తాపడినప్పుడు, మారు మనసు అనుభవం గుండా వెళ్ళినప్పుడు భావోద్రేకాలు ఉంటాయా? ఉంటాయి. కానీ భావోద్రేకం ఒక్కటే కాదు, భావోద్రేకం ఒక భాగం మాత్రమే. ఇట్స్ ఓన్లీ ఎ పార్ట్. భావోద్రేకం హార్ట్కి సంబంధించింది. కాబట్టి మారు మనసు సమయంలో హార్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుందా? ఉంటుంది. హృదయం ఇన్వాల్వ్ అవుతుందా? ఉంటుంది. అయితే కేవలము హృదయముతో మారు మనసు పొందితే, జాగ్రత్త వినండి, అది భావోద్రేకంతో మారు మనసు పొందితే అని బాగా ప్రార్థన చేస్తారు. 4 రోజుల తర్వాత మామూలుగా ఉంటారు. ఏమంటారు తెలుసా? అన్నా మీటింగ్ అయిన తర్వాత 2-3 రోజులు బాగుందన్నా, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయిందన్నా, ఏంటో అర్థం కావట్లేదన్నా. ఇట్స్ ఓన్లీ ఎమోషన్. ఎమోషన్ చెడ్డదంటానా? కాదు. ఇమోషన్ ఒక్కటే పనికిరాదు, అది చెడ్డదేం కాదు. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్, ఇట్ నీడ్స్ మోర్ దెన్ దట్. అయితే అది డ్రైనెస్ని క్రియేట్ చేస్తుంది.
డెసిషన్ మేకింగ్ హార్ట్లోంచి వస్తే కనుక బుర్ర ఉండదు, బుర్రలోంచి వస్తే కనుక హార్ట్ ఉండదు. బుర్ర హార్ట్ కలిస్తే కనుక మార్పు అవుతుంది. ఇట్ నీడ్స్ బోత్ హార్ట్ అండ్ మైండ్. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు 2 నిర్ణయాలు తీసుకున్నాడు. 2 నిర్ణయాలు. ఈ 2 నిర్ణయాల్లో ఒకటేంటి తెలుసా? నానా నీకు నాకు సంబంధం లేదు, పోతాం. అది హార్ట్లో అనుకున్నాడు, బుర్ర పని చేయలేదు. అరే తండ్రి కాకుండా ఎలా పోతాడరా? ఆలోచించలా. కానీ 2వ నిర్ణయం తీసుకున్నాడు. ఏంటది? నేను మా నాన్న దగ్గరికి వెళ్తా. దానికి ముందు బైబిల్ ఉపయోగించినటువంటి పదం ఏంటి తెలుసా? వాడికి బుద్ధి వచ్చినప్పుడు. ఇంటలెక్ట్, హార్ట్ పనిచేసినాయి. కాబట్టి రిపెంటెన్స్ అనే పదాన్ని మీకు అర్థం అవడానికి 2 భాషలు ఉపయోగిస్తాం. ఒకటి గ్రీకు భాష, రెండోది హిబ్రూ భాష. గ్రీక్ వాడి దగ్గరికి వెళ్ళి, రే రిపెంట్ అంటే ఏంట్రా? ఏముంది? మైండ్ మారాలా. ఇది గ్రీక్ వాడు చెప్పే మాట. ఒక హిబ్రీడి దగ్గరికి వెళ్ళి, రే హిబ్రీ వాడు కదా, రిపెంట్ మారు మనసు అంటే ఏంటి? డైరెక్షన్ మారాలా. నువ్వేమంటావు? డెసిషన్ మారాలా. నువ్వేమంటావు? డైరెక్షన్ మారాలా. నువ్వేమంటావు? డెసిషన్ మారాలా. 2 కలిస్తే రిపెంటెన్స్. బుర్రలో ఆలోచిస్తావు, హృదయంలో నిర్ణయం తీసుకుంటావు. బుర్ర ఇచ్చిన ఆలోచన బట్టి, హృదయంలో నిర్ణయాన్ని బట్టి రైట్ అబౌట్ టర్న్ 180 డిగ్రీలు తిరిగితే అది మారు మనసు. ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ మైండ్ అండ్ హార్ట్. మైండ్లో పనిచేసేది వర్డ్ ఆఫ్ గాడ్, హార్ట్లో పనిచేసేది స్పిరిట్ ఆఫ్ గాడ్. స్పిరిట్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్ కలిస్తే కనుక చైల్డ్ ఆఫ్ గాడ్ అవుతాడు. అయితే నికోదేమన్నాడు కదా, వాడికి హార్ట్ ఉంది, బుర్ర లేదు. వాడికి లేదు బుర్ర. సో నువ్వు తిరిగి జన్మించాలి అని చెప్పడం అనేది జరిగింది. సో నయోమి ఇక్కడ రిపెంట్ అయ్యిందా? అయ్యింది. ఎలా చెప్పగలుగుతావు? నేను బుద్ధి గడితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా, ఇంకెక్కడికి వెళ్ళిన పని జరగదో, మళ్ళీ అక్కడికే వెళ్తా. రిమెంబర్. రెండోది రిటర్న్. నేను వెళ్ళిపోతా, రైట్ అబౌట్ టర్న్. అక్కడి నుంచి వచ్చా, యూ టర్న్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తాను నేను. యూ టర్న్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తాను నేను. ఐ గో బ్యాక్. అండ్ షీ డిసైడెడ్ టు గో బ్యాక్. అది రిపెంట్ అన్నటువంటి మాటకు అర్థం. బైబిల్లో కొంతమంది అలా రిపెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే 3:37 అయిపోయింది. 4 o'clock ఐ విల్ కట్ షార్ట్. సో ప్రాబబ్లీ మేబీ 9th 10th వర్స్తో ముగిచ్చేస్తాను. ఐ థాట్ ఆఫ్ టేకింగ్ అప్ టు 18 బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. ఐఎమ్ సో సారీ. బట్ చెప్పే కొద్దిగా క్లారిటీతో చెప్తే బాగుంటుంది అనిపించింది. అయితే కొద్దిమంది బైబిల్లో ఉన్న వాళ్ళు రిపెంట్ అయిన వాళ్ళ గురించి చెప్తాను నేను. ఆదికాండం 12వ అధ్యాయం. ఊరినే స్టోరీ గుర్తుపెట్టుకోండి. దేవుడు అబ్రహాముని అప్పుడే పిలిచాడు. అబ్రహాము వీరోచితంగా నడుచుకుంటూ వచ్చేసాడు. 4వ వచనంలో ప్రయాణం స్టార్ట్ అయింది. నడుచుకుంటూ వచ్చేసాడు. షెకెంకి వచ్చాడు. అక్కడ ఒక ఆల్టర్ కట్టాడు. అక్కడ దేవుని నామాన్ని అక్కడ ఉచ్చరించాడు, దేవుని నామాన్ని గణపరిచాడు, ఆల్టర్ కట్టాడు. బాగుంది. కరువు వచ్చింది. ఏం చేశాడు మనోడు? ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. భార్యను పట్టుకొని చెల్లని చెప్పాడు. సగం అబద్ధం ఆడాడు. అది విషయం. అది భయంకరమైన నష్టాన్ని దారితీసింది. దేవుడు ఒక తన్ను తంతే మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడో చూడండి. ఎక్కడికి వచ్చాడో 13వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. ఆదికాండం. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణ నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికును మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి, ఎక్కడైతే మొదట గుడారం వేశారో అక్కడికి వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమును ప్రార్థన చేశాను. దీన్నే రిటర్నింగ్ టు ద స్క్వేర్ వన్. దీన్నే రిపెంట్. దీన్నే కమింగ్ బ్యాక్ టు ద రూట్స్. దీన్నే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఆఫ్ గాడ్స్ కనెక్షన్. దేవుడు ఎక్కడైతే కనెక్షన్ ఇచ్చాడో అక్కడికి రావటం. వాళ్ళకి భౌతిక ప్లేస్లు ఉన్నాయి, మనకి ఆత్మీయ ప్లేస్లు ఉన్నాయి. వాళ్ళకి భౌతిక ప్లేస్లు ఉన్నాయి, మనకి ఆత్మీయమైనటువంటి ప్లేస్లు ఉన్నాయి. సో 2 steps అయిపోయినాయి. మొదటిది రిమెంబర్, రెండోది రిపెంట్, మూడోది రిపీట్ ద వర్క్స్ యు నో. నీకు తెలిసినటువంటి కార్యాలు చేయి. ఇప్పుడు నయోమి ఏం చేసిందో చూద్దాం. ఒక లాంగ్ స్టోరీ. నయోమి తన 2 కోడళ్ళను చూచి ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాం. ముగ్గురే ఉందంటే ముందే ఉన్నది, రండి వచ్చేసేయండి మనం వెళ్ళిపోదాం అన్న. వాళ్ళు అమాయకంగా అత్తగారితో పాటు వచ్చేసారు. ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో
ఎప్పుడైతే రిపెంట్ అవ్వటం మొదలుపెట్టిందో నయోమిలో వచ్చినటువంటి మార్పులు ఏంటో చూద్దాం. మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయపు చూపును గాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయను గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. వై డిడ్ షీ గెట్ దిస్ ఐడియా? ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అవటం మొదలుపెట్టిందో, వీళ్ళని తీసుకెళ్ళటం తప్పు కదా, బలవంతంగా తీసుకెళ్ళటం తప్పు కదా, నేను వీళ్ళని తీసుకెళ్ళి ఏమన్నా దారి చూపించలేను కదా, వీళ్ళకి భర్తలను ఇవ్వలేను కదా. రియలైజేషన్ ఎవ్వరు చెప్పలే. ఓకే, చాలామంది ఏమంటారంటే, సార్ నాకు పోర్నోగ్రఫిక్ ఎడిక్షన్ ఉంది సార్, నాకు సినిమాలు చూసే పిచ్చి ఉంది సార్, నాకు సీరియల్స్ చూసే పిచ్చి ఉంది సార్. అయ్యా, పిచ్చి పోవడానికి ఏం చేయొద్దు, మానేయడానికి ఏం చేయొద్దు. దేవుని వాక్యాన్ని లోన్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా అది ఆపేస్తాం. నోబడీ నీడ్స్ టు టెల్ యూ. ఇప్పుడు ఎవరికి బోధించాడు, నువ్వు అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు అని అవును బోధించాడు నయోమికి. వెన్ యూ గెట్ కనెక్టెడ్ టు గాడ్, సర్టెన్ థింగ్స్ హ్యాపెన్ ఆటోమేటిక్లీ. ఎప్పుడైతే దేవుడితో కనెక్ట్ అయిందో, ఇది తప్పు, ఎలా చేయకూడదు అని, అమ్మా మీరు వెళ్ళిపోండి. ఇది మనకెలా వర్తిస్తుంది? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. దేవునితో కరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్నవాడు ఎవరిని బలవంతం చేయడు, ఎవరితో కూడా దేవుని చూపించడానికి పోటీ పడ్డావు. ఎందుకనంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటనంటే, కొంతమంది వచ్చి నిన్ను విసిగిస్తానికి, నిన్ను రెచ్చగొడటానికి, నీకు పుల్లబెడటానికి, నిన్ను ఏడిపించడానికి, నువ్వు ఏదో ఒక విధంగా స్పందిస్తావని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి తెలుసా? నువ్వు దానికి రెస్పాండ్ అవ్వాలి. అంటే పని అయింది, మనకి ఇటు రెస్పాండ్ అయ్యాడు, బాగా పని అయింది, ఎస్ రక్తమే జై, ఇంకా బాగా పని అయింది. అయితే వాళ్ళకి ఎప్పుడు చిరాకు వస్తుంది తెలుసా? అప్పుడు చిరాకు వస్తుంది. అప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది రాలా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి తెలుసా? నువ్వు కూడా యేసు రక్తమే జయమంటావని. అక్కడ యేసు రక్తమే జయం, అపజయం. మళ్ళీ చెప్తున్నాను నేను, అక్కడ యేసు రక్తమే జయం, అపజయం. నోరు మూసుకోవటమే జయం. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. అరుస్తారు, సైలెంట్గా ఉండు కొద్దిసేపు. అరవండి సార్, మీరు అయిపోయిన తర్వాత మేము మాట్లాడతాంలే, అరవండి. బాగుంటుంది, అది చాలా బాగుంటుంది. మీరు చెప్తున్నారు చెప్పండి సార్, మీ దాన్ని మీరు చెప్పండి, తర్వాత మేము చెప్పుకుంటాం. ఓకే, గో హెడ్. థ్యాంక్ యూ. బాగుంది, సూపర్. అది రియలైజేషన్ వస్తే అవతలతో ఎలా డీల్ చేయాలో మనకు అర్థం అవుద్ది. చాలా సింపుల్ థింగ్. నయోమి రియలైజ్ చేసి అడిగింది, దేవుడు ఎవరిని బలవంతం చేయడు, బలవంతంగా ప్రభు దగ్గరికి ఎవరిని తీసుకురాలేవు, బలవంతంగా యేసు ప్రభు నానాన్ని గణపరచలేవు నువ్వు. నో, యూ కెనాట్. ఒక్క ఎంటుకు మొక్క పేకలేవా నువ్వు. లెట్ గాడ్ డూ హిజ్ వర్క్ అండ్ బీ సైలెంట్. తర్వాత ఏమంది? అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పాను. దీన్నే రిమోర్స్ అంటారు, దీన్నే గిల్ట్ అంటారు. రిమోర్స్ అంటే ఏంటి? అపరాధ భావం. ఓ విధంగా తప్పు చేశాననే భావం, పెట్టలేను. ఇది చాలామంది చర్చిల్లో చేస్తారు. చర్చిల్లో ఎప్పుడైనా మీరు కొంతమంది పాట పాడేవాళ్ళని చూసారా? వాళ్ళు పాడేటప్పుడు మైకులో వాళ్ళు పాడుతుంటే ఒకవేళ కనుక మనం వాళ్ళని చూడలేదనుకో, ఏడుస్తున్నామే అనుకుంటారు. వాళ్ళు కిందకి ఎలా వస్తారు తెలుసా? బాబాడేనా ఆయన ఎందుకు అంత గట్టిన వాడి తెలుసా? చాలామందిని చూసి ఉంటాడు అలాగా. దాన్ని పెర్ఫార్మెన్స్ అంటారు. పెర్ఫార్మెన్స్ కాదు మరి, నిజం చెప్తుందా. నువ్వు పెర్ఫార్మ్ చేసి బాగా చప్పట్లు కొడుకుంటే దండేసి పంపిస్తాను నేను, అంతే. నో, ఇట్ షుడ్ హ్యాపెన్ విదిన్. వీళ్ళు కూడా ఏడ్చారు. ఒకవేళ కనుక అక్కడ దాన్ని ట్రోలింగ్ చేస్తే ఎంత బాగుంటుంది తెలుసా? ఏం ఏడ్చారు, ఓర్ఫా ఎక్కువ ఏడుస్తుందమ్మా రూత్ కంటే. రూత్ కొంచెం తక్కువ ఏడ్చింది కానీ ఓర్ఫా బాగా ఏడ్చింది తెలుసా. నీ ఏడుపు ఎవడు కాలే. చూద్దాం ఆ తర్వాత. అంతటా వారు ఎలుగెత్తే 11వ వచనం, నయోమి
నా కుమార్తెల్లారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మును పెండ్లి చేసుకున్నట్టుకై ఇంకా కుమారులు నా గర్భమునందు ఉన్నారా? ఐ యామ్ హోప్లెస్. నాకు హోప్ లేదమ్మా, నా కొడుకులు పుట్టరు ఇంకా. పుట్టినా కూడా ఆగుతారు మీరు, అంతకాలం ఆగలేరు. లాజికల్గా చెప్తున్నా, మీరు రాదలుచుకుంటే మొత్తం రియలైజేషన్తో రండి, పూర్తిగా గ్రహించి రండి. యు మస్ట్ అండర్స్టాండ్. మీరు వస్తే నేను కొడుకులు ఇచ్చేస్తాను, మీరు వస్తే మీకు భర్తలు ఇచ్చేస్తాను, మీరు వస్తే కనుక అద్భుతమైన జీవితాన్ని ఇస్తాను అని యేసయ్య చెప్పలా. నయోమి కూడా చెప్పట్లా. యేసయ్య చెప్పలే అక్కడ. నువ్వు రా, నీ బంగారం లాంటి జీవితం ఇస్తానని ఎక్కడ యేసయ్య చెప్పలా. వస్తే నిన్ను ఇరగబాస్తారని చెప్పాడైనా. ఈ సెలవు ఎత్తుకొని రా అన్నాడు. ఎందుకు చెప్పరు మనం ప్రసంగాల్లో లాగా? వై డోంట్ యు గివ్ ద ట్రూత్? ఇక్కడ రూత్కి ఓర్ఫాకి ట్రూత్ ఇచ్చింది. ఐ యామ్ హోప్లెస్. 11వ వచనం, 12వ వచనం, నా కుమార్తెల్లారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో కూడా కుమారుని కనినను, వారు పెద్దవారు అగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టగలరు. ఐ యామ్ హోప్లెస్, ఐ యామ్ హెల్ప్లెస్. నేను నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను, నేను నిరుపయోగమైనటువంటి వ్యక్తిని, నేను పనికి మాలిన దాన్నే. షీ గేవ్ ఎ క్లియర్ పిక్చర్. బాబు, యేసు ప్రభుని అంగీకరిస్తే నిన్ను ప్రజలు కొంతమంది తిడతారు, నీ వాళ్ళు నిన్ను కాదంటారు. దాన్ని నువ్వు సిద్ధమా? అయితేనరా, లేకపోతే ఆ స్థాయి దాకా నువ్వు ఆగు. ఇంకా 13వ వచనం, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తులై ఉందిరా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధమాయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినని వారితో చెప్పాను. ఐ యామ్ అన్హ్యాపీ, ఐ యామ్ హోప్లెస్, ఐ యామ్ హెల్ప్లెస్, ఐ యామ్ అన్హ్యాపీ. 11, 12, 13. దిస్ ఈజ్ మై రియల్ సిచ్యువేషన్, దిస్ ఈజ్ మై రియల్ సిచ్యువేషన్. వీళ్ళిద్దరు ముందు చెప్పింది ఇది పరిస్థితి. నౌ యూ మేక్ అ చాయిస్, నౌ యూ మేక్ ఎ చాయిస్. చూద్దాం 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఒకళ్ళు లీవ్, ఇంకొకళ్ళు క్లీవ్. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఒకళ్ళు లీవ్, ఇంకొకళ్ళు క్లీవ్. లీవ్ అంటే విడిచిపెట్టడం, క్లీవ్ అంటే గట్టిగా అతుక్కుపోతాం. ద డెసిషన్ టు లీవ్ అండ్ క్లీవ్ షుడ్ హ్యాపన్ ఇన్ ఎ న్యూట్రల్ గ్రౌండ్. నేను హత్తుకోవాలా విడిచిపెట్టాలా అన్నది చాలా పరిపూర్ణమైన సమాచారం మీద ఉండాలి. డాక్టర్స్ నీకు సర్జరీ చేయకముందు ఆలోచించుకోండి, ఈ సర్జరీ చేస్తే ఇంత పర్సంటేజే గ్యారంటీ, మేము గ్యారంటీ ఇవ్వలేం, మీరు ఓకే అని సంతకం పెడితే ఆపరేషన్ చేస్తాం, లేదా వదిలేస్తాం. ఇట్స్ యువర్ డెసిషన్, ఇట్స్ యువర్ డెసిషన్. నీ ఇష్టం, నీ ఇష్టం. దానికి సమంజసమా? వచ్చి కూర్చోండి. ఇక్కడ నయోమి, అమ్మా నేను హోప్లెస్, నేను హెల్ప్లెస్, నేను అన్హ్యాపీ. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యేసు ప్రభు వారి గురించి క్లియర్గా చెప్తున్నా. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే జబ్బు పోద్ది, గ్యారంటీ లేదు. అప్పులు పోతాయి, గ్యారంటీ లేదు. సమస్యలు ఉండవు, గ్యారంటీ లేదు. ఉద్యోగం వస్తుంది, గ్యారంటీ లేదు. కుటుంబం బాగుంటుంది, గ్యారంటీ లేదు. సమాజం నిన్ను గుర్తిస్తుంది, గ్యారంటీ లేదు. సంఘము నిన్ను ఒప్పుకుంటుంది, గ్యారంటీ లేదు. నో గ్యారంటీస్. వస్తావా? మరి ఏంటి అని రమ్మంటుంది. నేను ఒకే ఒక గ్యారంటీ ఇస్తా. ఏంటా గ్యారంటీ? నా దగ్గరకు వస్తే నేను నీతో ఉంటా. ఉంటే ఏం చేస్తావు? నువ్వు బాధపడుతుంటే నీతో పాటు ఏడుస్తాను నేను, అంతే. మరి నాకు చివరికి వచ్చేది ఏంటి? ఆ బాధలన్నిటిలో తట్టుకుంటే పరలోకంలో నీకు కిరీటం ఇస్తా. గ్యారంటీ, గ్యారంటీ. అది గ్యారంటీ ఉందా? ఉందా గ్యారంటీ? నా పేరే గ్యారంటీ, నా నామమే గ్యారంటీ. అది జీసస్ క్రైస్ట్ చెప్పేది. మాటిచ్చి వెనక్కెళ్ళేవాడిని కాదు, అబద్ధమాడటానికి మనిషిని కాదు, జారిపోవడానికి నీలాంటి దాన్ని నీలాంటి కాదు. నేను పట్టుకుంటావు నా చేయి. మై ఫ్రెండ్స్, ఆ విధమైన క్లారిటీతో అండర్స్టాండ్ అయ్యి యేసు ప్రభు దగ్గరకు వస్తే ఎటువంటి నీకు ప్రలోభాలు లేవు, నెగటివ్ లేదు, పాజిటివ్ లేదు. నీ ఇష్టం,
వస్తావా? దానికి సంసిద్ధమైతే అప్పుడు చూద్దాం. వారు ఎలుగెత్తి ఏడవగా 14వ వచనం, ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకున్నాను, రూతు ఆమెను హత్తుకొనెను. వీళ్ళిద్దరూ కూడా డెసిషన్ అబ్సల్యూట్ ఫ్రీడంలో చేశారు, ఏ ఒత్తిడి లేదు. ఆమె స్వేచ్ఛతో అత్త నేను వెళ్ళిపోతా అన్నది, ఆమె స్వేచ్ఛతో అత్త నేను వచ్చేస్తా అన్నది. ఏసే నీ ముందు అదే మాట చెప్తున్నాను, పెడతాడు. నీ ముందు ఇరుకు మార్గం, విశాల మార్గం, నీ ముందు మరణం, జీవం, నీ ముందు వెలుగు, చీకటి, నీ ముందు పరలోకం, నరకం. ఐ హ్యావ్ కెప్ట్ దెమ్ బిఫోర్ యూ, యు డిసైడ్. 15వ వచనం, ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినది, నీవును నీ తోడికోడలను వెంబడింప వెళ్ళమని. రూతు వస్తాను అని అంటే అవన్నీ మాట. అమ్మా వాళ్ళు ఒకసారి ఆలోచించు అమ్మా, ప్లీజ్ ఒకసారి ఆలోచించు. ఆమె వెళ్ళిపోతాను, అందుకని నేను ఆమె గురించి ఇంకేం చెప్పట్లా. అమ్మ ఒకసారి ఆలోచించు అంటలా. నేను వెళ్ళిపోయే వాళ్ళని బతిలాడట్లా, వచ్చే వాళ్ళని బతిలాడుతున్నా. మీకు అర్థమవుతుందా? వెళ్ళిపోయే వాళ్ళని బతిలాడట్లా, వచ్చే వాళ్ళని బతిలాడుతున్నా. ఇక్కడికి వచ్చి కూర్చొని రావాలనుకున్న వాళ్ళని ఎవరన్నా చెడగొడుతుంటే నాకు కోపం వస్తుంది. వెళ్ళిపోయే వాళ్ళని ఎవరు చెడగొట్టలేరు. పోరా పో, నువ్వు ఉంటే వేస్ట్, ఇక్కడ కుర్చీ వేస్ట్, ఫుడ్ వేస్ట్, నీకు పో. నువ్వు మారుతానంటే నిన్ను చాలా ప్రశ్నలు అడుగుతా. నిజమేనా? నువ్వు నిజమేనా? ఎందుకు వద్దాం అనుకుంటున్నావు? ఎందుకు మారుదాం అనుకుంటున్నావు? ఐ విల్ ఆస్క్ సెవరల్ క్వశ్చన్స్. అందుకనే బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ఇలాంటి వాళ్ళు పెద్దలు ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? చాలా ప్రశ్నలు అడుగుతారు. అయితే చూద్దాం 16వ వచనం, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవద్దనియు నన్ను బతిమాల కొనవద్దు. ఫోర్స్ కాదు, రిక్వెస్ట్ కాదు, వద్దు. ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6 విషయాలు చెప్పింది. 6 విషయాలు. ఈ 6 విషయాలు నేను ఒక పదంతో మీకు చూపిస్తాను. 1, నువ్వు వెళ్ళు చోటుకే నేను కూడా వచ్చేదను. ఫ్రెండ్స్ ఎప్పుడు ఒక చోటే ఉంటారు. నేను నీకు ఫ్రెండ్ని, నా పేరు రూత్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్. నీ ఫ్రెండ్ని కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటావు. నువ్వు కారు బ్రేక్ డౌన్ అయిపోయి రోడ్డు మీద ఉన్నావా? అక్కడ ఉంటా. నువ్వు రెస్ట్ తీసుకుంటూ 5 స్టార్ హోటల్లో కూర్చున్నావా? అక్కడ ఉంటా. నువ్వు ఏడుస్తూ హాస్పిటల్లో ఉన్నావా? అక్కడ ఉంటా. సాయంకాలం సరదాగా పార్క్లో కూర్చున్నావా? అక్కడ ఉంటా. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్. నువ్వు ఉన్న చోటే నేను ఉంటా. ఫ్రెండ్షిప్ మొదటిది. 2వది, నీవు నివసించు చోటనే నేను నివసిస్తా. ఫ్యామిలీ. ఉండే చోట ఉండేది ఫ్రెండు, నివసించే చోట నివసించేది ఫ్యామిలీ. నువ్వు నేను ఒక ఫ్యామిలీ. మొదటిది ఫ్రెండ్, 2వది ఫ్యామిలీ. నీ జనమే నా జనము, అది మన ఫ్యూచర్. మొదట ఫ్రెండ్షిప్, 2వది ఫ్యామిలీ, 3వది ఫ్యూచర్. నీ జనమే నా జనం. 4వది నీ దేవుడే నా దేవుడు, ఫెయిత్. 5వది నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. నీ ఫ్యూనరలే నా ఫ్యూనరల్, నీ బరియల్ గ్రౌండే నా బరియల్ గ్రౌండ్. ఎందుకో తెలుసా? యూదులకి ఫ్యామిలీ అంతా కూడా ఒక చోట ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అది. ఎక్కడ పాతి పెడుతున్నారనేది ఇంపార్టెంట్. యాకోబు చచ్చిపోకముందు చాలా బతిమలాడి కొడుకుని, బాబు ప్లీజ్ రా, ఒక్క పంచేరా, నా తొడ కింద చేయి పెట్టి వాగ్దానం చెప్పరా. ఏంటది? నేను చచ్చిపోతే నన్ను ఇక్కడ పాతి పెట్టద్దు. మక్ఫలా తీసుకెళ్ళు, అది మా ఫ్యామిలీ, అక్కడే పాతి పెట్టాలి. యోసేపు తాను చచ్చిపోకముందు, రే మీకు దండం పెడతాను రా, నేను చచ్చిపోతే నన్ను భూమిలో పాతి పెట్టద్దు, సూట్ కేసులో పెట్టండి. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు, నన్ను ఇక్కడ వదిలేయద్దు, అక్కడ తీసుకెళ్ళి పాతి పెట్టండి. 400 సంవత్సరాల తర్వాత ఆ కాఫిన్ బాక్స్ని 40 ఏళ్ళు ప్రయాణం చేపించి చెక్క మీద తీసుకెళ్ళి అక్కడ బాధ పెట్టారు. ఫ్యూనరల్ చాలా ప్రాముఖ్యమైనది. మొదటిది ఫ్రెండ్షిప్, 2వది ఫ్యామిలీ, 3వది ఫ్యూచర్, 4వది ఫెయిత్, 5వది ఫ్యూనరల్, లాస్ట్ ఫైనల్ రెస్టింగ్ ప్లేస్, అక్కడనే పాతి పెట్టబడును. 6 విషయాల్లో ఐఎమ్ వన్ విత్ యూ. ఇన్ 6 ఏరియాస్ ఐఎమ్ వన్ విత్ యూ అని చివరికి పాత నిబంధనలో వేసే ఒట్టేసింది. అప్పట్లో వేసేవాళ్ళు ఈ ఒట్టు, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. రూతు నోట్లోంచి వచ్చినటువంటి మొట్టమొదటిసారి యెహోవా నామం ఇదే. ఫస్ట్ టైం రూతు తన నోటితో. తాను అంతకుముందు ఎవరిని కొలిసేది? కెమోష్.
అంతకుముందు ఎవరిని కొలిసేది? మోయాబీ దేవుళ్ళని కొలిసేది. ఇప్పుడు ఎవరిని కొలుస్తుంది? యెహోవా నామము తోడు ఒట్టేస్తున్నా. అంటే మన కొత్త నిబంధన భాషలో రూతు మారు మనసు పొందింది. చాలా ఫ్రీడంతో క్లియర్ కట్ డెసిషన్ తీసుకుంది. తాను ఎక్కడికి వెళ్తుందో తెలుసు, తనకి ఏమవుతుందో తెలుసు. అన్నిటి మధ్యన షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె మాట్లాడింది. ఏమన్నా తెలుసా? దండం పెట్టకపోతే అగ్నిగుండంలో వేసేస్తాం. అగ్నిగుండంలో వేయండి సార్, మేమేం గ్యారంటీ ఇవ్వట్ల కాలమని, కానీ ఒక్కడి మాట చెప్ప, మా దేవుడు ఎలా అంటాడో మీకు చెప్తాను. మా దేవుడు ఈ అగ్నిలో కాలకుండా చేయగలడు. సబాష్ దా వచ్చి చూసుకో అని ఏమనలాళ్ళు. ఒకవేళ ఆయన మమ్మల్ని కాల్చేసిన పర్లా, ఒకవేళ ఆయన మమ్మల్ని తప్పించకపోయినా పర్లా, అవర్ డెసిషన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అవర్ ఇమీడియట్ సిట్యువేషన్. నా చాలా క్లియర్గా చెప్పండి. ఐఎమ్ విత్ యూ ఇన్ లైఫ్, ఐఎమ్ విత్ యూ ఇన్ డెత్, అండ్ ఐఎమ్ విత్ యూ ఈవెన్ ఇన్ యువర్ బరియల్. యేసు ప్రభు వారు ఇప్పుడు నీతో నాతో అడిగేది అదే. విల్ యూ బీ మై ఫ్రెండ్? విల్ యూ బీ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ? నేను మీ అన్నయ్యగా ఉంటాను. తండ్రి దేవుడు మనకి నీకు నాకు ఒకళ్ళే. విల్ యూ జాయిన్ మై ఫ్యామిలీ? విల్ యూ టేక్ ద ఫ్యూచర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ, పరలోకం? విల్ యూ హ్యావ్ ద సేమ్ ఫెయిత్? విల్ వీ హ్యావ్ ద సేమ్ ఫ్యూనరల్? నేను సమాధి చేయబడ్డాను, 3వ దినాన్ని తిరిగి లేచా, నువ్వు కూడా చచ్చిపోయి తిరిగి లేస్తావని నమ్ముతున్నావా? విల్ యూ హ్యావ్ ద సేమ్ రెస్టింగ్ ప్లేస్, ద ఇటర్నిటీ? జీసస్ క్రైస్ట్ ఈరోజు నీ దగ్గరకు వచ్చి మాట్లాడితే ఇదే మాట్లాడతాడు. ద చాయిస్ ఈజ్ బిట్వీన్ యూ. రూత్ లాగా యేసు ప్రభుని హత్తుకుంటావా, ఓర్ఫాలాగా అని వెళ్ళిపోతావా? ద చాయిస్ ఈజ్ యువర్స్. క్లారిటీగా రిపెంటెన్స్ అంటే ఏంటి చెప్పా. యేసు ప్రభు వారు మాయ చేసి ఏమీ నిన్ను ఆయన దగ్గరికి తెచ్చుకోవట్లేదు. ఇది చాలా క్లియర్గా చెప్తున్నా. డూ యూ వాంట్ టు కమ్ టు జీసస్ క్రైస్ట్? యేసు దగ్గర రావాలనుకుంటున్నావా? ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, రూతు, నయోమి, ఓర్ఫా, 3 క్యారెక్టర్స్. ఈ 3 క్యారెక్టర్స్లో మా జీవితాన్ని మేము చూడగలుగుతున్నాం. కొన్ని సందర్భాల్లో ఓర్ఫాలాగా పారిపోయేవాళ్ళం, కొన్ని సందర్భాల్లో రూతులాగా హత్తుకునేవాళ్ళం, కొన్ని సందర్భాల్లో నయోమిలాగా ఇతరులకు అవకాశం ఇచ్చేవాళ్ళం. ఎవ్రీ క్యారెక్టర్ స్పీక్స్ టు అస్. నాతో మాట్లాడుతుంది ప్రభా. ఇక్కడ మారు మనసు పొందకుండా ఎవరైనా ఉన్నారేమో, తమ హృదయంలో మనసులో పరిపూర్ణంగా మార్పు చెందకుండా ఎవరైనా ఉన్నారేమో, వారి గురించి మాట్లాడుతున్నాను ప్రభా. యూ టర్న్ తీసుకొని నీ దగ్గరికి రావటం, ఆ తర్వాత నువ్వు ఎటు నడవమంటే అటు, నువ్వు ఎలా నడవమంటే అలాగూ, అది ఇంపార్టెంట్. ఆ యూ టర్న్ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా ఈ డైరెక్షన్లో వెళ్ళాను, ఇప్పుడు తిరిగాను నేను, ఆ క్లియర్గా చెప్పగలిగేటువంటి పాయింట్ ఉందా ప్రభా వీళ్ళకి? అది గ్రహించగలిగినట్లు కృప చూపించమని ఈ వాక్యాన్ని మా అందరి వినికల్లో దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్.